ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్లో స్టిల్ మనకి వీక్ మొమెంటం కనిపిస్తూనే ఉంది. జస్ట్ ఒక 10 పాయింట్స్ అటు ఇటుగా మార్కెట్స్లో స్వింగ్ లాంటిది కనిపిస్తున్నా, బట్ ఓవరాల్గా బ్రెడ్ మాత్రం నెగిటివ్గానే ఉంది. లోయర్ లెవెల్ ఎందుకంటే ఇంతకుముందు ఒక 15-20 మినిట్స్ బ్యాక్ 9,355 ఆర్డ్ లెవెల్స్ దాకా మార్కెట్ వచ్చినట్టు కనిపించింది. మళ్ళీ 9,367 దాకా మనం వెళ్ళడం చూసాం. అంటే ఒక 25-30 పాయింట్స్ దాకా రికవరీ ఉన్నట్టే అనిపించింది. బట్ మళ్ళీ కొద్దిగా వీక్నెస్ మనం మార్కెట్స్లో చూస్తున్నాము. ఓవరాల్గా బేర్స్ ఎక్కువ పట్టు సాధించే ప్రయత్నం అయితే జరుగుతోంది. బుల్స్ ఆల్మోస్ట్ తమ గ్రిప్ని మార్కెట్ మీద మెల్లిమెల్లిగా కోల్పోయి కాస్త వీక్ అవుతున్నట్టు మనకి ట్రెండ్ బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా ట్రెండ్ అయితే కాస్త బలహీనపడిందనే చెప్పుకోవచ్చు. ఇక నుంచి అప్ సైడ్ వెళ్ళేందుకు యాజ్ ఆఫ్ నౌ 20 పాయింట్స్ డౌన్తో 9,367 ఆర్డ్ లెవెల్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ 30 పాయింట్స్ డౌన్తో 30,336 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి ఇమీడియట్ ట్రిగర్ ఏదవుతుంది, ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి ఇవాళ మధ్యాహ్నం నుంచి మనకి 12:30, 1 o'clock తర్వాత నుంచి ఈ పాక్కి సంబంధించిన బార్డర్ టెన్షన్స్, ఇండో పాక్ టెన్షన్స్ కొద్దిగా ఎరప్ట్ అయ్యాయి. దాంతో మార్కెట్ ఈ న్యూస్ బేస్ చేసుకుని 35-40 పాయింట్స్ దాకా క్రాక్ అయింది. అప్పటి నుంచి మార్కెట్స్లో కొద్దిగా ఒడిదుడుకులు మనం చూస్తున్నాము. యూరోపియన్ మార్కెట్స్ కానీ మిగిలిన ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. బట్ మన మార్కెట్స్ మాత్రం ఈ నెగిటివ్ జోన్లో కొట్టుమిట్టాడుతూ వస్తున్నాయి. బికాస్ ఆఫ్ దిస్ ఈ టెన్షన్స్ అనుకోవచ్చు, మిగిలిన కారణాలు అనుకోవచ్చు. వరుసగా 6 సెషన్లుగా ఈ వీక్నెస్ మనకి ఇంకా కొనసాగుతున్నది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో అమ్మకాల ఒత్తిడి కూడా మనం ఎక్కువగా ఉండడం చూస్తున్నాం. ఇవాళ ఒక్క ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో మినహా అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్ ప్యాక్ బాగా వీక్గా ఉంది. స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇవాళ కూడా సెల్లింగ్ మనం రావడం చూస్తున్నాము. స్మాల్ క్యాప్ కంటే మిడ్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా క్రాక్ అవుతున్నాయి. కొద్దిగా అప్రమత్తంగా ఉండి కీలకమైన డెసిషన్స్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాల్సిన టైం ఇది. టాటా మోటార్స్, డీవీఆర్, గెయిల్, ఎస్ బ్యాంక్, అదాని పోర్ట్స్ ఇవాళ టాప్ 5 గెయినర్స్గా నిలిస్తే ఇప్పటిదాకా భారతీ ఇన్ఫ్రాటెల్, ఐడియా సెల్లర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అరవింద ఫార్మా, ఏసీసీ లాంటి స్టాక్స్ టాప్ 5 లూజర్స్ జాబితాలో ఉన్నాయి. ఎస్పెషల్లీ టాటా మోటార్స్ ఒకటే మార్కెట్ని ఈ స్థాయిలో నిలబెడుతోంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ని టాటా మోటార్స్ నిన్న ప్రకటించింది. జేఎల్ఆర్ మార్జిన్స్ అనూహ్యంగా పెరగడము, ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే భిన్నంగా పటిష్టమైన త్రైమాసిక ఫలితాలను కంపెనీ ప్రకటించడంతో ఈ ప్రోత్సాహక బయింగ్ టాటా మోటార్స్లో కనిపిస్తుంది. అందువల్ల ఈ ట్రెండ్ మనం టాటా మోటార్స్లో చూస్తున్నాము. ఇప్పటిదాకా మన మార్కెట్ ట్రెండ్ ఏంటి, ఈ టైంలో ఎలాంటి వ్యూ మార్కెట్స్పై తీసుకొచ్చిన అంశాలు, ఇనిషియల్ రిమార్క్స్ అండ్ ఇనిషియల్ కామెంట్స్ తీసుకుని తర్వాత కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. సుందర్ గారు స్టూడియోలో ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. 9,362 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది. అండ్ ఒక దశలో బికాస్ ఆఫ్ దిస్ ఇండో పాక్ టెన్షన్స్, బార్డర్ టెన్షన్స్ వల్ల కొద్దిగా పానిక్నెస్ లాంటిది మార్కెట్లో వచ్చి 30-35 పాయింట్స్ దాకా క్రాక్ అయింది. బట్ మళ్ళీ కొద్దిగా బయింగ్ సపోర్ట్ రావడం వల్ల లోయర్ లెవెల్ నుంచి పికప్ అయింది. బట్ మళ్ళీ కొద్దిగా మార్కెట్ వీక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎలాంటి ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? అండ్ ఇవాళ క్లోజింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మనం మార్కెట్ రికవర్ అయ్యి మళ్ళీ గత 10 నిమిషాలుగా మార్కెట్ పట్టడం చూస్తుంటే సెల్లింగ్ ప్రెషర్లోనే కంటిన్యూ అవుతుంది తప్ప కానీ మార్కెట్లో పెద్ద బయింగ్ సపోర్ట్ అనేది రావట్లేదు. మార్కెట్ ఎప్పుడైతే 9,400 రీచ్ అయ్యిందో అప్పుడే షార్ట్ టర్మ్ కరెక్షన్, షార్ట్ టర్మ్ వీక్నెస్ ప్రవేశించినట్టుగా అర్థమవుతుంది. 9,520 టాప్ నుంచి మార్కెట్ కొంచెం కంటిన్యూస్గా పడటంతో మార్కెట్ హైయర్ లెవెల్లో కొంచెం సెల్లింగ్ ఆగినట్టు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి అయితే కొంచెం బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా మార్కెట్ ఇమీడియట్ ఇంటర్డే సపోర్ట్ ఇస్తే 9,350 దగ్గర కనిపిస్తుంది. పొద్దున ఆ లెవెల్లో కొంచెం ఇందాక రికవర్ అవ్వడం మంచి సమయం. రెండోసారి కూడా రీటెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ 9,350 కింద కనుక కాసేపు బ్రేక్ అయ్యి దాని కింద కనుక సేపు ట్రేడ్ అవుతే కనుక మళ్ళీ ఫర్దర్ షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. ఇది నిఫ్టీ క్యాష్ బేసిస్ మీద దాని కింద షార్ట్ పొజిషన్ తీసుకొని 20 పాయింట్స్ స్టాప్ లాస్ 9,310, 9,300, 40-50 పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ 22,500 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అంటే ఇవి మైనర్ సపోర్ట్. ఒకవేళ ఆ సపోర్ట్ కింద కనుక క్లోజ్ అయితే ఫర్దర్ కంటిన్యూ అవుతుందని ఒక ఇండికేషన్ అని మనం చూడవచ్చు. ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక ఇవాళ నిన్న చూస్తే కనుక 20 days మూవింగ్ యావరేజ్ని ప్రస్తుతం టెస్ట్ చేస్తుంది. అంటే చాలా కాలం తర్వాత మనకి ఈ లెవెల్ పరీక్షిస్తుంది. ఖచ్చితంగా ఈ లెవెల్లో కొంచెం కొంచెం రీబౌండ్ అవుతే కొంచెం మార్కెట్లో ఫాస్ట్ ఉంటుంది. బట్ ఓవరాల్గా మార్కెట్ స్లైట్గా డౌన్ సైడ్ బయాస్ కానీ కనిపిస్తుంది. ఓకే, డౌన్ సైడ్ బయాస్ మార్కెట్స్లో కనిపిస్తుంది. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాల్ రాజమండ్రి నుంచి ఈశ్వర్. అడగండి ఈశ్వర్. నమస్కారం అండి, చెప్పండి.
ఏదండి? HFCL హిమాచల్ ఫ్యూచరిస్టిక్. ఓ హిమాచల్ ఫ్యూచరిస్టిక్. ఓకే FSL ఫస్ట్ సోర్స్ కూడా ఉన్నాయి సార్ 41 లో. ఓకే అది బాగా డౌన్ అయ్యింది సార్. ఇది 70 లేదని యావరేజ్ చేసుకుంటాను. హిమాచల్ ఫ్యూచరిస్టిక్ అండ్ FSL ఫస్ట్ సోర్స్ ఓన్లీ బాగా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఈ ప్రస్తుతం మార్కెట్స్ స్పేర్ చేయని పరిస్థితి. ఎందుకంటే మార్కెట్స్లో సెల్ ఆఫ్ కొద్దిగా కనిపిస్తుంది. ఇమీడియట్గా షార్ట్ టర్మ్ వీక్నెస్ ఫస్ట్గా పనిష్ అయ్యేది ఇలాంటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అండ్ ఫండమెంటల్స్ పెద్దగా లేని స్టాక్స్ మాత్రమే. కాబట్టి దీంట్లో కూడా మీరు సెల్లింగ్ చూస్తున్నారు. హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్లో కూడా ఆల్మోస్ట్ 13 రూపీస్ లెవెల్స్కి వచ్చింది. ఎలాంటి విత్ మీరు ఆల్మోస్ట్ 17-18 రూపీస్ లెవెల్స్ నుంచి దిగి వచ్చింది హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్. హిమాచల్ ఫ్యూచరిస్టిక్ చూస్తే దానికి తోడి టెలికమ్యూనికేషన్స్ సెక్టర్లో ఉన్న స్టాక్ మనం టెలికాం చూస్తున్నాము. బాగా మేజర్ వీక్నెస్ అనేది చూస్తున్నాము. అలాగే గత 2 ఏళ్ళుగా చూస్తే కనుక హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ బాగా బేరిష్లో ఉన్న స్టాక్. 25 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పడిన స్టాక్ ఇది. ఓవరాల్గా చూస్తే కనుక అనలిస్టులు మొదట 2 ఏళ్ళు బట్టి చెప్తూనే ఉన్నారు ఈ హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ అనేది బాగా వీక్గా ఉంది, రిటర్న్స్ రాకపోవచ్చు అన్న కూడా అందరూ చెప్తూనే ఉన్నారు. సో కాబట్టి ఇమీడియట్గా చూస్తే కనుక నా ఉద్దేశం పెద్ద ఏమి పెరిగే అవకాశాలు కనిపించట్లేదు. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు ఏం చేసేది లేదు. ఎందుకంటే కొంచెం బాగా కంటిన్యూస్గా పడుతూ ఇప్పుడే కొంచెం రికవరీ 10-11 రూపాయల దగ్గర నుంచి రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి ఫైనాన్షియల్ రిజల్ట్ చూస్తే మటుకు పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. బట్ అయినప్పటికీ స్టాక్ చూస్తే కనుక అంత లైమ్లైట్లోకి లేకపోవడంతో, పైగా సెక్టర్ కూడా బాగా వీక్గా ఉండడంతో మనకి కంటిన్యూస్గా పట్టమని మనం చూస్తున్నాము. ఇతర ఇష్యూస్ తోటి మనకి హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ పట్టు రావడం మనం చూస్తున్నాం. నా ఉద్దేశం ఏదైనా కొంచెం రీబౌండ్లో హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ ఎగ్జిట్ అయ్యి కూడా మంచిది. అలాగే ఫస్ట్ సొల్యూషన్స్ కూడా చూస్తే కనుక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఈ మీడియం సైజ్డ్ కంపెనీ టెక్నికల్గా చూస్తే కనుక బాగా వీక్గానే కనిపిస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక మనకి పోయిన ఏడాది 52 రూపాయల దగ్గర హై ఫామ్ అయ్యి కంటిన్యూస్గా పడుతూ రావడం మనం చూస్తున్నాము. గత 2 ఏళ్ళుగా చూస్తే కనుక ఫస్ట్ సొల్యూషన్స్ కూడా పెద్ద రిటర్న్స్ ఏమి ఇచ్చింది లేదు. ఒక 3 ఏళ్ళు బట్టి చూస్తే కనుక ఇదే స్టాక్ ఈ 40-50 రూపాయల మధ్యన ఊగిసలాడుతూ ఉండడం అనేది మనం చూస్తున్నాము. ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక ఫస్ట్ సొల్యూషన్స్ పర్వాలేదు, రీజనబుల్గానే ఉన్న కంపెనీ. బట్ అయినప్పటికీ మార్కెట్ ఫ్యాన్సీకి అయితే అంత అవ్వలేదు. మనకి ఈ ఫస్ట్ సొల్యూషన్ చూస్తే కనుక టెక్నికల్గానే వీక్ అనేది, ఫండమెంటల్గాను ప్రస్తుతం అంత ఆశాజనకంగా లేదు. కాబట్టి సెక్టర్ కూడా వీక్గానే ఉంది. కాబట్టి ప్రస్తుతం పోల్చింది ఏదైనా రీబౌండ్ వస్తే కనుక ఎగ్జిట్ అవ్వండి. ఈ లాస్ట్ 2 ఏళ్ళుగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్స్. సో దీని అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్స్ ఈ బుల్ మార్కెట్లో కూడా పెద్ద పార్టిసిపేట్ చేయలేదు. నా ఉద్దేశం మీరు వాల్యూలో ఎగ్జిట్ అవ్వండి. వెస్ట్ గోదావరి నుంచి రవీంద్ర మరొక కాలర్. నమస్కారం అండి, చెప్పండి. ఓకే 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 ఇది ఫ్రెష్గా ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు ఈ 3 స్టాక్స్లో? ఓకే, మనం రెగ్యులర్గా శశిగా రికమెండ్ చేస్తూనే ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ ది మంచి డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ కూడా ఈ 3 IRB ఇన్ఫ్రా, గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ GSC హౌసింగ్ ఫైనాన్స్ మీద మీ వ్యూ ఎలా ఉంది? ఇక్కడ తీసుకోవచ్చా ఆర్ బెటర్? కొద్దిగా మార్కెట్స్లో మేబీ ఈ వీక్నెస్ ఇంకా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి ఏదైనా కరెక్షన్లో తీసుకోవచ్చు అంటారా? IRB ఇన్ఫ్రా మటుకు చూస్తే గత ఏడాది బట్టి ఇదే రేంజ్లో ఉంది. 250-280 మధ్యన ఊగిసలాడుతూ వచ్చింది. ఈ మధ్య కొంచెం ఇన్ఫ్రాకి, రియల్ ఎస్టేట్కి కొంచెం పాజిటివ్ ట్రెండ్ రావడంతో IRB ఇన్ఫ్రా 200 రూపాయల నుంచి 270 రూపాయల వరకు పెరగడం చూసాము. 270 రూపాయల దగ్గర చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. గత ఏడాదిన్నరగా చూస్తే కనుక 2015 నుంచి చూస్తే కనుక ఈ స్టాక్ ఈ రేట్ని దాటలేకపోతుంది. సో ఆ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కూడా అయిపోయింది, కొంచెం మళ్ళీ కరెక్షన్లోకి ప్రవేశించింది. మొన్న ఫండమెంటల్గా చూస్తే కనుక Q3 రిజల్ట్స్ అంత ఆశాజనకంగా రాలేదు. ఓవరాల్గా చూస్తే కనుక స్లైట్గా రిజల్ట్స్ పరంగా అండర్ పెర్ఫామ్ చేస్తున్న స్టాక్ IRB ఇన్ఫ్రా. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఓవరాల్గా లాస్ట్ 2 ఇయర్స్గా కొంచెం పెద్ద రిటర్న్స్ కూడా ఇచ్చింది లేదు. అలాగే మనకి గాడ్రేజ్ ప్రాపర్టీస్ చూస్తే కనుక, అలాగే GSC హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే కనుక ఈ 2 కొంచెం డిఫరెంట్గా కొంచెం బాగా పాజిటివ్గా ఉన్న స్టాక్స్. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక బాగా ఫండమెంటల్గాను మంచి గ్రోత్ చూసాము, ప్రాఫిట్స్ కూడా బాగా చూసాము. అలాగే టెక్నికల్ కూడా చూస్తే కనుక మనకి GSC హౌసింగ్ ఫైనాన్స్ మనకి 250 రూపాయల నుంచి 600 వెళ్ళటము. అలాగే మనకి ఈ స్టాక్ గాడ్రేజ్ ప్రాపర్టీస్ కూడా చూస్తే కనుక 300 రూపాయల నుంచి ఇంచుమించు 600 వరకు కూడా డబుల్ అవడం కూడా మనం చూసాము. ఈ 2 చాలా స్ట్రాంగ్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్. ఈ 2 ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. ఏ లెవెల్లో తీసుకోవచ్చు అంటే ఇప్పుడే మనం చూస్తున్నాము ఒక
ఒక ఏడాది ఇంచుమించు అప్ ట్రెండ్ తర్వాత ఒక కరెక్షన్ ట్రెండ్లోకి ఇప్పుడే ఒక రివర్సల్లోకి బిగిన్ అయింది కాబట్టి కొంతకాలం ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఒక 10% డిప్ వస్తే కనుక అదొక ఫస్ట్ బయింగ్ పాయింట్ కనుకోవచ్చు. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ ముఖ్యంగా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా ఇంకా మరింత అట్రాక్టివ్గా ఉంది. సో లాంగ్ టర్మ్ కోసం 2 తీసుకోవచ్చు ఒక కరెక్షన్లో. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. సునీల్ కుమార్ అడుగుతున్నారు, చంబల్ ఫర్టిలైజర్స్ 125లో తీసుకున్నారు, గుల్షన్ పాలి 89 రూపీస్లో తీసుకున్నారు. ఈ టైంలో హోల్డ్ చేసుకోవచ్చా ఆర్ ఎగ్జిట్ ఆర్ యావరేజ్? ఎలాంటి గైడెన్స్ ఇస్తారు చంబల్ ఫర్టిలైజర్స్ అండ్ గుల్షన్ పాలి? చంబల్ ఫర్టిలైజర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మనకి ఫెర్టిలైజర్స్ కూడా బాగా పెర్ఫామ్ చేయడం మనం చూసాము. ఓవరాల్గా లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక మనకి కొత్తగా ఈ ఇరిగేషన్ ఫెర్టిలైజర్ పాలసీస్ ఇవన్నీ కూడా ప్రయారిటీ రావడంతో మనకి ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్నీ కూడా లైమ్లైట్లోకి రావడం మనం చూసాము. చంబల్ ఫెర్టిలైజర్స్ కానీ, జిఎస్ఎఫ్సి కానీ, జిఎన్ఎఫ్సి, దీపక్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా బాగా బుల్లిష్కున్నాయి. చంబల్ చూస్తే కనుక 55 రూపాయల నుంచి 140 రూపాయల వరకు వెళ్ళి ఈ లాస్ట్ 2 వీక్స్లో కొంచెం బాగా రియాక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికైతే మరి హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ అయితే కనుక ఇంకా అట్రాక్టివ్గానే ఉంది వాల్యుయేషన్స్. సో టెక్నికల్గా చూస్తే కనుక మనకి రావాల్సిన కరెక్షనే ఇప్పుడు రావడం అనేది చూసాము. బట్ బహుశా నా ఉద్దేశం షార్ట్ టర్మ్లో ఇప్పుడే కొంచెం కరెక్షన్ బిగిన్ అయింది కాబట్టి కొంతకాలము ఒక చిన్న షార్ట్ టర్మ్ వీక్నెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. టైం వైజ్ కరెక్షన్ కూడా రాలేదు, అంటే కన్సాలిడేషన్ ఫేజ్ కూడా కంప్లీట్ చేయలేదు కాబట్టి అట్లీస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు కూడా వస్తుంది. బహుశా మ్యాక్సిమం డిప్ ఒక 100 రూపీస్ వరకు డౌన్ సైడ్ టార్గెట్ వేసుకోవచ్చు మనకి చంబల్ ఫెర్టిలైజర్స్. అలాగే గుల్షన్ పాలి చూస్తే కనుక కెమికల్ రంగంలో ఉన్న ఒక ఈ స్టాక్ ఫండమెంటల్గా పర్వాలేదు, తక్కువ ఈక్విటీలో ఉంది, రీజనబుల్ ప్రాఫిట్స్లోనే ఉండడం అనేది మనం చూస్తున్నాం. గుల్షన్ పాలి చూస్తే కనుక లాంగ్ టర్మ్లో చాలా బాగా పెర్ఫామ్ చేసింది. టెక్నికల్గా మనకి 20 రూపాయల నుంచి 100 రూపాయల వరకు వెళ్ళింది. మొన్న చూస్తే కనుక 100 రూపాయల దగ్గర ప్రస్తుతం రియాక్షన్ అవ్వడం మనం చూస్తున్నాము. ఎందుకంటే 2015 ఎండ్లో చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్లో కరెక్ట్గా 100 రూపాయల దగ్గర మేజర్ టాప్ ఏర్పడింది. అక్కడి నుంచి మనకి నీజర్క్ రియాక్షన్ ఇంచుమించు 50% పడింది. మళ్ళీ ఆ పడిపోయిన తర్వాత లాస్ట్ 1 ఇయర్ ఈ ర్యాలీలో మనకి ఆ లాసెస్ని రీకూప్ చేసుకొని మళ్ళీ 100 రూపాయలని రీటెస్ట్ చేయడం అనేది మనం చూస్తున్నాం. సో ఫండమెంటల్గా బాగానే ఉంది, వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. గుల్షన్ పాలి హోల్డ్ చేయండి. కాకపోతే ఈ టెక్నికల్గా కొంచెం ఓవర్ బాట్లో ఉంది, రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఇప్పుడే రియాక్ట్ అవుతుంది. మార్కెట్ కండిషన్స్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి డౌన్ సైడ్ థ్రెట్ ఒక 75 రూపీస్ వరకు, అంటే ఒక 15 రూపీస్, అంటే ఇంచుమించు ఒక 15% వరకు మనం టార్గెట్ తీసుకోవచ్చు. సో 2 స్టాక్స్ పాజిటివ్గానే కనిపిస్తున్నాయి, కానీ షార్ట్ టర్మ్లో టెక్నికల్గా ఒక మైనర్ కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, వరప్రసాద్ అడుగుతున్నారు, రోటో పంప్స్ అన్న స్టాక్ని ఇప్పుడు బై చేసుకోవచ్చా? రోటో పంప్స్ ఫండమెంటల్స్ ఎలా కనిపిస్తున్నాయి? ప్రస్తుతం 2.5% ఇవాళ క్రాక్ అయింది అండ్ కొద్దిగా 4 రోజుల లాభాల తర్వాత ఇవాళ కొద్దిగా ట్రెండ్ కూడా రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. కాకపోతే బాగా పెరిగినట్టుంది. ఈ 1 మంత్లోనే ఆల్మోస్ట్ 52% దాకా జంప్ రోటో పంప్స్లో మనం చూస్తున్నాము. ఎలాంటి గైడెన్స్ రోటో పంప్స్లో మీరు ఇస్తారు? రోటో పంప్స్ చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా బాగా వీక్గా ఉన్న స్టాక్. మనం ఈ స్టాక్ చూస్తే కనుక గత 2-3 ఏళ్ళుగా మనకి ఇంచుమించు 200-300 రూపాయల నుంచి పడి 50 రూపాయల వరకు తగ్గడం అనేది మనం చూసాము. స్టాక్ ఈ లాస్ట్ ఒక 1 ఇయర్గా చూస్తే కనుక మేజర్ కన్సాలిడేషన్లో ఉంది, యాక్టివిటీ ఏమీ లేదు. 50 రూపాయలు 60 మధ్యనే కొంచెం ఊగిసలాడుతూ ఉండడం చూసాము. ఈ లాస్ట్ 2 వారాలు కానీ మనకి చాలా కాలం తర్వాత, ఒక ఏడాది తర్వాత ఒక అప్ ట్రెండ్ వచ్చింది. అంటే బుల్ మార్కెట్ ఉన్నంతసేపు రోటో పంప్స్ పెర్ఫామ్ చేయలేదు. మార్కెట్ మేజర్ హైస్ టెస్ట్ చేసినప్పటికీ రోటో పంప్స్ బాగా బేరిష్గా ఉంది. ఇప్పుడు మార్కెట్ ఈ గత 2 వారాలుగా కరెక్షన్ ట్రెండ్ బిగిన్ అయినప్పుడు రోటో పంప్స్ ఇప్పుడే కొంచెం ఆశ్చర్యంగా కొంచెం ఇప్పుడే పెరగడం అనేది మనం చూస్తున్నాము. సో ప్రస్తుతానికైతే నా ఉద్దేశం ఇది కొంచెం అబ్నార్మల్ యాక్టివిటీ లాగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయండి. ఈక్విటీ చూస్తే కనుక చాలా తక్కువ, ఇన్ఫ్యాక్ట్ ఈ లోయెస్ట్ ఈక్విటీ కనిపిస్తుంది. ఈ మధ్య చూసిన కంపెనీస్లో జస్ట్ ఒక 3 crores ఈక్విటీ కనిపిస్తుంది. ప్రాఫిట్స్ కూడా పర్వాలేదు. మొన్న Q4 రిజల్ట్స్ చూస్తే కనుక అంత క్రితం ఉన్న 3 క్వార్టర్లతో పోలిస్తే 4th క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం బాగా పాజిటివ్గా రావడంతో ఈ 2 వారాలుగా మనకి జంప్ అనేది రావడం మనం చూస్తున్నాము. సో ఇంత సైడ్ వేస్ ట్రెండ్, బేరిష్ ట్రెండ్ తర్వాత సడన్గా ఒక 2 వారాలు పెరగటం అనే స్టాక్ని తీసుకోవడం అనేది అంత శ్రేయస్కరం కాదనిపిస్తోంది. BSEలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇవాళ కూడా ఒక 3% వరకు ఈ 2 వారాలు పెరిగిన తర్వాత పట్టడం అనేది మనం చూస్తున్నాం. నా ఉద్దేశం అయితే రోటో పంప్స్ని అవాయిడ్ చేయడం మంచిది. ప్రసాద్ గూడూరు నుంచి మరో కాల్. అడగండి ప్రసాద్. నమస్కారం అండి, చెప్పండి.
ఓకే, ఇది క్యాన్ఫిన్ హోమ్స్. ఓకే, అవునండి. ఎన్ని స్టాక్స్ ఉన్నాయండి మీ దగ్గర ప్రసాద్? 125. మంచి ప్రైజ్లో తీసుకున్నారండి, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది మీ ఇప్పటికే మల్టీ బ్యాగర్ అయిపోయింది. బట్ పీక్ లెవెల్ నుంచి అయితే మీరు అన్నట్టు కొద్దిగా పీక్ అవుతుంది, ఎందుకంటే మార్కెట్స్ కూడా బాగా పడుతున్నాయి కాబట్టి 2900, 2080. బట్ లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేసుకోగలరా ఈ స్టాక్ని? ఓకే, అంత పానిక్ అవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా క్యాన్ఫిన్ హోమ్స్ ఈ టైంలో? క్యాన్ఫిన్ హోమ్స్ చూస్తే కనుక టెక్నికల్ పరంగా బాగా పెరిగింది. ఇంచుమించు మీరు 1600 అంటే కనుక, అంటే మొన్న 1300లో తీసుకున్నారు. 1300 అంటే మొన్న డిసెంబర్లో ఇండెక్స్ మనకి 8000 స్థాయి దగ్గర నుంచి ఒక అప్ ట్రెండ్ బిగిన్ అవ్వడం చూసాము. కరెక్ట్గా ఆ కరెక్షన్, ఆ డిప్లో మీరు తీసుకున్నారు, టైమింగ్ కూడా కరెక్ట్గా ఉంది. ఆ 1300, 1400 దగ్గర మనకి క్యాన్ఫిన్ హోమ్స్ ఒక నెల రోజుల పాటు కన్సాలిడేషన్ అయ్యి అప్ ట్రెండ్ బిగిన్ అయ్యి 2900 వరకు వెళ్ళటం అనేది మనం చూసాము. ఈ లెవెల్లో చూస్తే కనుక మనకి క్యాన్ఫిన్ హోమ్స్ టెక్నికల్గా ఓవర్ బాట్ పొజిషన్ని సూచిస్తుంది. సో లాంగ్ టర్మ్ మంత్లీ, మీడియం టర్మ్ మంత్లీ చార్ట్లో చూస్తే కనుక ఇప్పుడే కొంచెం ఒక రియాక్షన్ అనేది బిగిన్ అయినట్టుగా కనిపిస్తుంది. సో కాబట్టి హై లెవెల్ నుంచి కూడా మార్కెట్ కూడా జరుకొస్తుంది కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేయగలరు అంటున్నారు కాబట్టి లాంగ్ టర్మ్కి డెఫినెట్గా హోల్డ్ చేసే స్టాకే. కాకపోతే ఈ లెవెల్లో కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్ కానీ ఒక కన్సాలేషన్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చు లోయర్ లెవెల్లో. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక మొన్న Q4 రిజల్ట్స్ కూడా చాలా బాగా రావటం అనేది చూసాము. క్యాన్ఫిన్ హోమ్స్ ఈక్విటీ కూడా పర్వాలేదు, తక్కువగానే ఉంది, జస్ట్ ఒక చాలా 25-26 క్రోర్స్లోనే ఉంది. కాకపోతే వాల్యుయేషన్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా వచ్చింది. ఇండస్ట్రీతో పోలిస్తే కొంచెం క్యాన్ఫిన్ హోమ్ ప్రైస్ వాల్యుయేషన్ కొంచెం అహెడ్ వెళ్ళిపోయి, ప్రైస్ స్టాక్ ప్రైస్ చూస్తే వాల్యుయేషన్కి అహెడ్గా వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి ఈ లెవెల్లో కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఫండమెంటల్ టెక్నికల్గా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి షార్ట్ టర్మ్లో ఒక చిన్న కరెక్షన్ వచ్చే అవకాశాలు, కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మేబీ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా కొన్ని స్టాక్స్ 25-30 స్టాక్స్ దాకా? అదే పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకొని ఒక కరెక్షన్లో మళ్ళీ తీసుకోవచ్చు. ఓకే, పార్షియల్గా మీరు బుక్ చేసుకొని, అంటే ఇఫ్ యూఆర్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్, లేదంటే లాంగ్ టర్మ్కి స్టాక్ హోల్డ్ చేసుకోగలను కొన్ని ఇయర్స్ పాటు అనుకుంటే మాత్రం హోల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి ఫండమెంటల్ ఎక్స్పర్ట్స్ పదే పదే మన షోలో కూడా చెప్తున్నాం. మనం కూడా ఆల్మోస్ట్ 1300, 1400 లెవెల్స్లో క్యాన్ఫిన్ హోమ్స్ రికమెండ్ చేసాం. 1300, 1400లో ఒకసారి, 1600లో ఒకసారి, 1800లో కూడా ఒకసారి క్యాన్ఫిన్ హోమ్స్ని రికమెండ్ చేసాం. అక్కడి నుంచి కూడా మంచి స్పర్ట్ కనిపించింది కెనరా బ్యాంక్ సంబంధించిన ఈ కంపెనీ క్యాన్ఫిన్ హోమ్స్లో. జగన్మోహన్ రావు అడుగుతున్నారు, అరబిందో ఫార్మా 670 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు, దివీస్ ల్యాబ్స్ 700 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు, గ్లెన్మార్క్ ఫార్మా 700 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు. అన్ని వీక్ స్టాక్స్లోనే ఉన్నారండి మీరు. యాజ్ ఆఫ్ నో సెక్టార్ కూడా అలాగే వీక్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్? దివీస్ అయితే స్ట్రిక్ట్ నో అన్న ఇది చాలా బలంగా వినిపిస్తుంది, ఎందుకంటే డౌన్ సైడ్ ఏమైనా వెళ్తుందో కూడా చెప్పలేని పరిస్థితి దివీస్లో ఉంది. అండ్ అరబిందో ఫార్మా కూడా మేబీ బిలో 500 వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నట్టు కనిపిస్తుంది. గ్లెన్ మార్క్ ఫార్మా కూడా ఇదే FDA కన్సర్న్స్ కనిపిస్తున్నాయి. అన్ని వీక్ స్టాక్స్లో ఉన్నారు. ఎలాంటి ఈ టైంలో యావరేజింగ్ చేయడం అనేది ఒక బెస్ట్ స్ట్రాటజీ అవుతుందా, ఆర్ స్ట్రిక్ట్లీ అవాయిడ్ అంటారు? స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయడమే మంచిది. ముఖ్యంగా ఈ గ్లెన్మార్క్ చూస్తే కనుక ఈ వారంలోనే మనకి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. అలాగే అరబిందో ఫార్మా కూడా చూస్తే కనుక మనకి ఆ మధ్య ఒక నెల రోజులు బట్టి మనకి కంటిన్యూస్గా స్లైడ్ అవటం కూడా మనం చూస్తున్నాము. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అరబిందో ఫార్మా కొంచెం అండర్ పెర్ఫార్మ్ కూడా చేయడం అనేది మన గ్లెన్మార్క్ అండర్ పెర్ఫార్మ్ చేయడం తోటి మనకి ఈ మధ్యకాలంలో బాగా క్రాష్ అవడం కూడా మనం చూసాము. 900 నుంచి 650 రూపాయల వరకు పట్టడం మనం చూస్తాం. ఓవరాల్గా సెక్టర్ కూడా మనం చూసినాము, తరచూ వీక్నెస్, తరచూ మనకి US FDA దగ్గర నుంచి నోటీసులు రావటము, గ్రోత్ కూడా ఆగిపోయిందని, అలాగే మనకి చాలామంది అనలిస్టులు కూడా గోల్డెన్ పీరియడ్ ఫార్మాకి అయిపోయిందని కూడా హెచ్చరికలు ఇస్తున్నారు. సో ఇంకా ఇవాళ కూడా చూస్తే కనుక ఫార్మాలో ఇంకా కొంచెం వీక్నెస్ అనేది కంటిన్యూ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. కాకపోతే ఈ లెవెల్లో చాలామంది అనలిస్టులు వాల్యుయేషన్స్ కొంచెం రీజనబుల్గా అట్రాక్టివ్ లెవెల్స్ కూడా వచ్చింది అంటున్నారు. సో కాబట్టి మనం బాటమ్ని ఎగ్జాక్ట్గా మనం పిక్ చేయలేము, ఎందుకంటే ఎక్కడ ఆగుతుందో మనకి కరెక్ట్గా టెక్నికల్గా ఏ సపోర్ట్ లెవెల్లో ఈ స్టాక్స్ తీసుకుంటాయో మనకు తెలియదు. కాబట్టి కనీసం ఒక 1 వీక్ ఆ లెవెల్లో నిలబడి కొంచెం కన్సాలిడేషన్ అయ్యి ఏదైనా నెగటివ్ న్యూస్ వచ్చినా కూడా ఆ స్టాక్స్ పడలేదంటే డౌన్ ట్రెండ్లో
అంటే సెల్లింగ్ ప్రెషర్ అయిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఒక చిన్న డిప్లో డెఫినెట్గా నా ఉద్దేశం అరబిందో ఫార్మాని వాల్యుయేషన్స్ పరంగా కూడా అట్రాక్టివ్గా ఉంది కాబట్టి కరెక్షన్లో అరబిందో ఫార్మా బై చేయండి. ఓకే, సాయి తేజ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అంటే బీటెక్ బ్యాక్గ్రౌండ్, కొత్త స్టాక్ మార్కెట్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, మీరు చదువుతున్నప్పుడే మార్కెట్స్ గురించి తెలుసుకోవాలని చెప్పి కుతూహలాన్ని చూపిస్తున్నారు, ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఫస్ట్ మనం అప్రిషియేట్ చేయాలి ఆ ఇంట్రెస్ట్ని. బట్ బేసిక్ నాలెడ్జ్ ఎక్కడ తెలుసుకోవాలి, ఎక్కడ పోతుందని మీరు రెగ్యులర్గా టీవీ5 న్యూస్, మనం మనీ ప్రోగ్రామ్స్ని అండ్ టీవీ5 బిజినెస్ బ్రేక్ఫాస్ట్, స్మార్ట్ ఇన్వెస్టర్స్ షోస్ని వాచ్ చేస్తుండండి. మనం ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ సమాచారం అంతా మనం అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ అటెండ్ వెబ్సైట్ కూడా చూడండి. వీటికి తోడు మీకు కనుక జిజ్ఞాస ఉన్నట్టయితే ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ దొరకడం అనేది పెద్ద సమస్య ఏం కాకపోవచ్చు. మీకు చాలా ఫండమెంటల్ అనాలిసిస్ ఉంది. అంటే స్టాక్స్ అంటే ఏంటి, స్టాక్ పికింగ్ ఎలా చేయాలి, అండ్ ఈ స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ చేస్తుంది, బేసిక్ డీటెయిల్స్ అన్ని మీకు దొరుకుతాయి. తర్వాత మెల్లగా మీరు మ్యూచువల్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాత ఈక్విటీ మార్కెట్లోకి, స్టాక్స్లోకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఎనీ గైడెన్స్? ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే మార్కెట్లో కూడా కరెక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడే మీరు మార్కెట్ కూడా తెలుసుకోవాలి, మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అని బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇది మీకు ఈ మార్కెట్ కరెక్షన్ అనేది మీకు మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. మీరు కూడా ఒకసారి చూస్తుండండి మార్కెట్ని, థియరిటికల్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ లెవెల్లో మనకి ఏవేవి మంచి స్టాక్స్ ఉన్నాయో కూడా మీకు హోంవర్క్ చేసుకోవడం కూడా మీకు అడిక్వేట్ టైం కూడా ఉంటుంది. సో మనకి ముఖ్యంగా మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అంటే కనుక మనకి 3 మేజర్ ఫండమెంటల్ పారామీటర్స్. ఒకటి మనకి మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చూడండి, అంటే ఈ ఎకానమీ గ్రోత్ పదంలో ఉందా లేదా అనేది ఒక పాయింట్ మనం చూసుకోవాలి. రెండోది దాంట్లో ఏ సెక్టర్స్, ఏ ఇండస్ట్రీ బాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్స్ బాగుంటుందా, హౌసింగ్ ఫైనాన్స్ బాగుంటుందా, ఫార్మా బాగుంటుందా, ఫార్మా బాగుంటుందా, ఐటీ బాగుంటుందా. సో అది ఒకసారి మీరు చూసుకోవాలి. ఆ సెక్టర్లో ఏ స్టాక్స్ అయితే బాగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఉన్నాయో, దాంట్లో మిడ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయో ఆ లిస్ట్ కూడా మీకు ఈజీగా దొరుకుతుంది. మనం క్యాపిటల్ మార్కెట్ బుక్ కొన్నా, దలాల్ స్ట్రీట్ జర్నల్ బుక్ ఉన్న లేదంటే వెబ్సైట్స్ ఉన్నాయి, దాంట్లో కూడా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఉన్నాయి. మీరు ఎన్ఎస్సి వెబ్సైట్లో వెళ్ళినా కూడా మీకు లిస్ట్ ఆఫ్ 200 స్మాల్ క్యాప్స్, 200 మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ మీకు పీడిఎఫ్ ఫైల్స్లో కూడా మీకు ఆటోమేటిక్గా దొరుకుతాయి కాబట్టి సో వాటిని ఫాలో చేస్తే మీకు సరిపోతుంది. ఓకే, దట్ ఈస్ సజెషన్. ఒక లాస్ట్ మెయిల్ ఒకటి తీసుకుందాం. వేణుగోపాల్ అడుగుతున్నారు, ఎంబీఎల్ ఇన్ఫ్రా, బ్రూక్స్ ల్యాబ్స్ షార్ట్ టర్మ్ గురించి ఇప్పుడు బై చేసుకోవచ్చా? ఎంబీఎల్ ఇన్ఫ్రా అండ్ బ్రూక్స్ ల్యాబ్స్. ఎంబీఎల్ బాగా బేరిష్గా ఉన్న స్టాక్. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక కొంచెం ఈ మధ్య కాలంలో రికవర్ అయినా కూడా మనకి గత 2 ఏళ్ళు బట్టి చూస్తే కనుక ఎంబీఎల్ ఇన్ఫ్రా బాగా కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. సగానికి సగం కూడా అయిపోవడం అనేది మనం చూస్తున్నాం ఎంబీఎల్ ఇన్ఫ్రా. సో కాబట్టి ప్రస్తుతానికైతే మటుకు ఎంబీఎల్ ఇన్ఫ్రా పూర్తిగా అవాయిడ్ చేయడం అనేది మంచిది. అలాగే మనకి రెండో స్టాక్ చూస్తే కనుక బ్రూక్స్ ల్యాబ్స్ 16 డేస్లో ఆల్మోస్ట్ ఈ స్టాక్ 20% క్రాక్ అయింది. చాలా వీక్ వికెట్ మీద ఉంది. ఇవాళ కూడా ఆల్మోస్ట్ 1.5% దాకా వీక్ అయింది ఈ స్టాక్, బాగా బేరిష్గా ఉంది. ఇన్ఫాక్ట్ ఎంబీఎల్ ఇన్ఫ్రా చూస్తే కనుక 330 రూపాయల నుంచి మనకి 30-40 రూపాయల వరకు పడిపోవడం చూసాము గత 2 ఏళ్ళ బట్టి. అలాగే బ్రూక్స్ ల్యాబ్ మటుకు కొంచెం బుల్లిష్గా ఆ మధ్య కొంచెం ఉన్నప్పటికీ ఈ లాస్ట్ 1 వీక్గా మటుకు చూస్తే కనుక కరెక్షన్ ఇప్పుడే బిగిన్ అయింది కనిపిస్తుంది. మేజర్ క్రాక్ కూడా రావడం అనేది మనం చూస్తున్నాము బ్రూక్స్ ల్యాబ్. సో ప్రస్తుతానికైతే బ్రూక్స్ని కూడా ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మనకి టెక్నికల్గా అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడినట్టు అప్పుడు తీసుకోవాలి. కానీ ఇక్కడ మనకి బ్రూక్స్ ల్యాబ్ చూస్తే కనుక షార్ట్ టర్మ్లో ఆ మధ్య ఒక 3-4 వారాలు 140 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అయ్యి ఈ వారంలో చూస్తే కనుక 140 డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అనేది ప్యాటర్న్ క్లియర్గా రావడం మనం చూస్తున్నాం. కాబట్టి బ్రూక్స్ ల్యాబ్ కూడా బాగా వీక్గా ఉంది. పైగా ఫండమెంటల్గా చూస్తే కనుక రిజల్ట్స్లో ఏమీ పెద్ద ప్రాఫిట్స్ లేదు, జస్ట్ లెస్ దెన్ 1 crore ప్రతి క్వార్టర్ కనిపిస్తుంది. సో అవాయిడ్ చేయండి. 2 మైక్రో క్యాప్ స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారండి. ఈ డౌన్ టర్న్లో అంటే మార్కెట్స్ యొక్క జంక్షన్లో ఉండి ఎలాంటి డైరెక్షన్లో వెళ్ళాలి అన్న ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నప్పుడు మీరు ఇలాంటి స్టాక్స్లోకి ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ మార్కెట్స్ ఎక్కడి నుంచి కూడా కొద్దిగా వీక్ అయితే బయటికి రావడం చాలా కష్టం అవుతుంది. సో బెటర్ ఇలాంటి స్టాక్స్కి దూరంగా ఉండి ఫండమెంటల్గా మంచి స్ట్రెంత్ ఉన్న స్టాక్స్ని పిక్ చేసుకుంటే మీరు రిలాక్స్డ్గా ఉండొచ్చు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా కూడా. అండ్ వన్ ఫైనల్ టేక్ అండ్ మార్కెట్స్ ఆల్మోస్ట్ డేస్ లోస్ దగ్గరకి వచ్చేస్తున్నాయి. వీక్నెస్ స్టిల్ ఇంకా ఉంది. 60 points డౌన్తో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి మనం చూస్తున్నాము. 27 points డౌన్తో ఈరోజు 9352 ఇంట్రాడే లో, 9358 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కనిపిస్తుంది. మేబీ 9350 కూడా ఇవాళ బ్రేక్ అయ్యి బిలో క్లోజ్ అయితే
డౌన్ సైడ్ ఇంకా ఏ మేరకు ఉండొచ్చు అండ్ ఎక్కడ సపోర్ట్ కనిపిస్తుంది పటిష్టంగా? నెక్స్ట్ సపోర్ట్ ఒకవేళ 9350 కనుక నిలబెట్టుకోకపోతే మార్కెట్లో నెక్స్ట్ మద్దతు 9250, అంటే ఒక 100 పాయింట్స్ డౌన్ సైడ్ రిస్క్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ 9250 ఎందుకు సపోర్ట్ అంటే లాస్ట్ మంత్ చూస్తే కనుక మనకి ఒక మేజర్ బాటమ్ అనేది ఏర్పడింది. 9250 దగ్గర మనకి బాగా కన్సాలిడేషన్ అవ్వడం అనేది మనం చూసాము. సో కాబట్టి షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 9250 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తోంది. మనం ఒకసారి మనకి మే ఫస్ట్ వీక్లో చూస్తే కనుక మే 2 బాటమ్స్ ఏర్పడింది 9250, ఇక్కడ కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూద్దామంటే మార్కెట్స్ ఎలాంటి డైరెక్షన్ తీసుకుంటాయని చెప్పి లాస్ట్ హాఫ్ అన్ అవర్ లాస్ట్ 45 మినిట్స్లోని మధ్యకాలంలో యాక్టివిటీ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి కొద్దిగా కీన్గా వాచ్ చేసి మేబీ 9350 బిలో క్లోజ్ అవుతుందా ఆర్ కొద్దిగా మళ్ళీ లాస్ట్లో బయింగ్ అయినా వస్తుందేమో చూద్దాం. యాజ్ ఆఫ్ నో అయితే కొద్దిగా ట్రెండ్ వీక్గా కనిపిస్తుంది, బ్రెడ్త్ కూడా నెగిటివ్గా మనకుంది వాడు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. ఈ నోటితే బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 Monday.